హాయ్ డార్లింగ్స్, ఇదైతే నెహ్రూ జువాలజీ పార్క్ హైదరాబాద్ అనమాట. ఇది మ్యాప్ మీరు చూసుకోవచ్చు, ఎటు ఏ డైరెక్షన్లో పోవాలో చూపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, పెద్ద తాబేలు ఉంది, మీకు కనిపిస్తుంది కదా. అక్కడైతే అదైతే సైలెంట్గా ఉంది, కదలను కూడా కదలట్లేదు. సో ఇక్కడ చూడండి, ఇప్పుడే తింటుంది అది ఫుడ్, ఏదో గ్రాస్ ఏదో వేసారు, తింటుంది బాగా. ఇదైతే స్క్విరెల్ అనమాట. స్క్విరెల్ మంకీలో ఒక రకం జాతికి సంబంధించింది. ఇది కూడా అసలు మూమెంట్ లేదు, కదలం కూడా కదలట్లేదు. చూడొచ్చు మీరు. అక్కడి నుంచి బయలుదేరి కొంచెం ముందుకైతే వెళ్తున్నాను. దాని పక్కనే ఇదైతే ఉంది లేకు. సో దీంట్లో అయితే తాబేళ్ళు అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. చిన్న చిన్న తాబేళ్ళు అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో లంగూరు దగ్గరికి అయితే వచ్చాము, చూడొచ్చు మీరు. అది కూడా తిరుగుతుంది సరదాగా. ఇక్కడైతే ఆస్ట్రిచ్ ఉన్నాయి, చూడొచ్చు. ఇది నిప్పుకోడి అనుకోవచ్చు, తిరుగుతుంది. ఇక్కడేమో పిల్లులు, గండు పిల్లులు లాగా పెద్ద పెద్దవి ఉన్నాయి. ఇక్కడేమో పెద్ద స్క్విరెల్, ఇది కూడా నిప్పుకోడి. ఇప్పుడే జస్ట్ బీర్ దగ్గరికి అయితే వచ్చాము, చూడండి ఎట్లా ఉంది అది. అస్సలు డేంజర్గా ఉంది అసలు. అది కొంచెం ముందుకు వస్తే మాకు మీద దూకుతుంది. సో ఇదైతే ఇంకో రకం అయింది సంబంధించి. జిరాఫీ ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఎంత పొడుగ్గా ఉందో చూడండి. సో ఇదైతే డీర్ అనమాట. ఇది కూడా స్క్విరెల్ అనమాట, ఇంకో జాతికి సంబంధించి. ఇండియన్ జైంట్ స్క్విరెల్. అస్సలు కథను కూడా కదలట్లేదు, గమ్ము ఒక దగ్గర కూర్చుంది. చూడండి మీరు ఎట్లా దాని మూమెంట్స్ చూడండి ఒకసారి. ఇదైతే పిల్లులు, పెద్ద పెద్ద పిల్లులు, మరి వీటిని ఏమంటారో మరి తెలియదు. ఇక్కడైతే రాయలేదు, మెన్షన్ అయితే చేయలేదు. ఇదిగోండి సింహం చూడండి, ఇది చిరుత టైగర్ లాగా ఉంది, వెనకాల చూడొచ్చు. ఇక్కడైతే మా చెల్లి అయితే దాంతో దిగేయాలని ప్రయత్నిస్తుంది ఫోటోలు. అటువైపు తిరిగింది, కానీ మాకు ఇక్కడ నుంచి డైరెక్షన్ అయితే మాకు కనిపించలేదు, కానీ అటు సైడ్ పోవడానికి. సరే ఈ యాంగిల్ అయితే చూడండి, మీకు కనిపిస్తుంది కదా దాని మూమెంట్స్, చూస్తున్నారా? అసలు మామూలుగా డేంజర్గా లేదు. అది కానీ కొంచెం ముందుకు వస్తే మాత్రము అసలు అందరూ ఉరుకుతారు. ఇప్పుడు నేను ఫ్రేమ్లో ఉన్నాను. ఇక్కడ పైన మీకు కనిపిస్తుంది, ఆడ కొనుక్కొని ఉంది చూడండి, అది టైగర్ అనమాట. చూడొచ్చు, మీకు కనిపిస్తుందా? నాకైతే క్లారిటీ అయితే పడలేదు. ఈ యాంగిల్లో చూడండి, అదిగోండి అసలు సైలెంట్గా దొంగలాగా ఎట్ట పనుకుందో. ఇదిగో ఇటు ఇంకోటి ఉంది, అంటే అది తిరుగుతుంది, అంటే ఇంకా అందుకనే వచ్చేసాం. ఇటు సైడ్ అయితే మీరు చూస్తే ఇక్కడ డీర్స్ అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే చాలా పెద్ద స్పేసు, వాటికి ఫ్రీడమ్గా అయితే ఉంచారు. మీరు చూడొచ్చు, ఇక్కడ చాలా ఉన్నాయి. మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడైతే చిన్నది కనిపిస్తుంది కదా మీకు, నాకైతే లాంగ్లో కూడా కనిపిస్తున్నాయి. మీకు కనిపిస్తున్నాయో లేదో ఒకసారి కామెంట్ చేయండి. అంటే నా కెమెరా డైరెక్షన్లో మరి అర్థం లేదు. నేనైతే దీంతో దిగుతున్నాను, అక్కడ తిరుగుతుంది కదా చీత, టైగరు. సో ఇలా నేను కూడా ఫోటోలు వాటితో అయితే ఎంటర్టైన్మెంట్ బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అంటే ఈ మూమెంట్స్ అనేవి రాదు, ఎందుకంటే కాబట్టి మనం డైరెక్ట్గా వెళ్ళి చూస్తేనే మనకి ఆ వైబ్ అసలు నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది. మనం ఫోన్లో చూడడం కంటే డైరెక్ట్గా వెళ్ళి అసలు చూసే వాటిని అడ్వెంచర్ చేసి అసలు మార్వెలెస్. అసలు నాకైతే చాలా హ్యాపీగా ఉంది వాటితో నేను ఫోటోలు వీడియోలు దిగుతుంటే. సో మీరు కూడా ఒకవేళ వెళ్ళే పని అయితే టికెట్ వచ్చి ఫుల్ డీటెయిల్స్ అనేది నేను ఎక్కడైతే మెన్షన్ చేస్తాను. మీరు చూడండి, ఇదిగో చూడండి ఎలా తిరుగుతుందో, దొంగ మొహంది. అస్సలు గాండ్రేస్తుంది, మామూలుగా లేదు, తిరుగుతుంది. ఇక్కడ హిప్పోపొటామస్ చూడొచ్చు మీరు, లోపల ఒకటి పనుకుంది, బయట ఒకటి ఉంది. అస్సలు దున్నల్లాగా ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు టైగర్. నేను క్లోజ్లో అయితే తీసాను వీడియోకి. అసలు నాకైతే వణుకుతున్నాయి అనుకో కాళ్ళు చేతులు, అసలు మామూలు తిరగట్లేదు. ఇంకా దానికి జోలికి వెళ్తే ఇంకా మనకు అయినట్టే. లాంగ్లో అయితే తీసుకున్నాను ఈ వీడియో, మీరు గమనించవచ్చు. అస్సలు వాటికి హ్యాపీగా ఉంది. ఇదిగో వచ్చింది మహారాజు, రారాజు ది లయన్ వచ్చేసింది. మీరు ఇక్కడ చూడొచ్చు. అస్సలు డేంజర్గా ఉంది, అసలు మామూలుగా లేదు.
సో నేనైతే మ్యాక్సిమం క్లోజ్కి అయితే వెళ్ళి తీద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు కనిపిస్తుందా మీకు? అస్సలు చూడవచ్చు మీరు ఎంత. ఇక్కడైతే ఇది యూనికార్న్ రైనా అంటారు నన్నైతే దీన్ని. సో దీంతో అయితే నేను అలా సరదాగా వీడియోస్ అయితే తీసుకుంటున్నాను. ఇదిగో ఇంకో సైడ్కి వెళ్ళాను. ఇక్కడ మీకు కనిపిస్తుందా? 2 ఉన్నాయి, ఆడది మగది అన్నట్టు. మా చెల్లి కూడా పిల్లలు కూడా బాగా ఇక్కడ వచ్చి చిల్ అవుతున్నారు, అంటే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. ఇది ఆస్ట్రిచ్, దాని రెక్కలు అయితే విప్పుతుంది చూడవచ్చు మీరు. మా చెల్లి అయితే కొంచెం భయపడింది ముందుకు వస్తుంటే, మళ్ళీ వెళ్తుంది. సో బాగా ఉంది అసలు, నెక్స్ట్ లెవెల్ ఇది. బాగానే పడుతున్నావులే కానీ అడి తిరుగు ఫ్రేమ్లో. ఇదైతే జిరాఫీ అనమాట. అసలు చూడండి ఎలా ఎంత పెద్దగా ఉందో. అమ్మో చాలా హైట్లో ఉంది ఇది, చాలా పెద్దది. కానీ ఇంకా పెద్దవి ఉంటాయి, కానీ అక్కడైతే చిన్నది అనిపిస్తుంది. ఇది మా చెల్లి అయితే సైకిల్ అయితే తొక్కుతారని దానికి తీసుకున్నాను. అంటే వేరే దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకుంటే అక్కడేమో ఇంకా సైకిల్తో పోతే ఎందుకంటే టైం అయిపోతుంది, మాకు ఇక్కడ లేట్ అయిపోతుంది ఇచ్చిన టైము. సో అందుకని ఇక్కడ మళ్ళీ బీర్ చూడొచ్చు మీరు. ఇక్కడ అసలు దొంగలాగా ఉంది, తిను. ఇదిగో మా చెల్లి తొక్కుతా ఉండు. ఎక్కడ తలమెట్టు 2 బండగా జీలు కట్టు. తొక్కు. మా చెల్లి అయితే ఇప్పుడైతే సైకిల్ అయితే తొక్కిస్తున్నా నేను. గాల్లో వెళ్తున్నాం ఇద్దరం చూడొచ్చు. తొక్కు మామ తొక్కు. దీనికి మామూలుగా అయితే 2 ఉంటాయి. మామూలుగా జస్ట్ ఇది ఎలక్ట్రికల్లో ఉంటుంది, నార్మల్ ఉంటుంది. నేనైతే నార్మల్ పిక్ చేసుకున్నాను అనమాట. ఎలక్ట్రికల్ అయితే దానికి ఛార్జెస్ వేరేగా ఉంటాయి. సో ఇలాగైతే ఫొటోస్ అయితే దిగాము. వీటిని అక్కడున్న ఇక్కడ ఉన్న ఫ్రేమ్ని బట్టి దిగాము ఫోటోలు. మా చెల్లి అయితే తెగ దిగుతుంది, అసలు మామూలుగా లేదు వ్యవహారం. సో ఇంతే బటర్ఫ్లై పార్క్ ఇది అనమాట. సో మేమైతే దీన్ని ఫోటో తీసుకున్నాము ఆటో వాడికి, ఎందుకంటే మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్తాడని కొంచెం డౌట్గా ఉండి.